అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజాపాలన ఊరుకోపాట పేరు దిబ్బాట. ఎందుకంటే అభివృద్ధి పేరుతోని పార్టీ మారినమని చెప్పుకునేటువంటి స్థానిక శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు గారు మరి వారి అభివృద్ధి ఏందో చూపించాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే అభివృద్ధి కాదు, లేకపోతే ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధి కాదు అని చెప్పేసి భద్రాచలం బాగా వెనుకబడి ఉంది, నేను పోతేనే అభివృద్ధిని సాధించగలుగుతా అని చెప్పేసి పోయినటువంటి కష్టపడి గెలిపించినటువంటి కార్యకర్తల్ని కాదని పోయినటువంటి ప్రజల్ని మోసం చేసిండు అని చెప్పేసి, మాయ చేసి నయవంచన గురి చేసిండు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఎందుకంటే ప్రధానమైనటువంటి రహదారి భద్రాచలం నుండి వెంకటాపురం వరకు, అంటే మనకు చెండుపట్ల వరకు పోయేటువంటి 100 కిలోమీటర్ల రహదారి, ప్రధానమైనటువంటి రహదారి ఏదైతే ఉందో ఈ రహదారి నుండి పోవాలంటే నరకానికైనా కానీ తొందరగా పోవచ్చాం, కానీ చెండుపట్ల వరకు పోవాలంటే ప్రజలు అవస్థలు, అది చెప్పుకునే బాధ కాదు, అది మహాఘోష. ఇక మా ధర్నాలతోని మా వాళ్ళు చేసినటువంటి పత్రికా స్టేట్మెంట్తో ఆ తూర్పాక దగ్గర ఆ కల్వర్ట్ ఒకటి ఏదో కొంత చేస్తూ ఉన్నారు, కానీ అవతల చెర్ల తర్వాత ఉన్నటువంటి ఆ బ్రిడ్జి కుంగిపోయింది, అది అట్లనే ఉంది. అంటే ప్రధానంగా మేము ఏమడుగుతా ఉన్నామంటే, ఈ ప్రభుత్వంలో ప్రజాపాలన చెప్పుకొని గొప్పలు చెప్పుకునేటువంటి ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టి ప్రజా అవసరాలు గుర్తించకుండా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వీళ్ళ జేబులు నింపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్రమ ఇసుకతోని వేలాది లారీలతోని అక్రమ ఇసుకని హైదరాబాద్ లాంటి నగరాలకు పంపించేసి అడ్డదిడ్డంగా మొత్తం పూర్తిగా అధికార యంత్రాంగాన్ని కూడా బెదిరించి వాళ్ళ ఇష్టానుసారంగా ఇవాళ ప్రభుత్వ ఖజానా గండి కొట్టి వాళ్ళ జేబులు నింపుకుంటా ఉన్నారు. మరి ఆ రోజు ఆహా ఓహో అని చెప్పేసి మాట్లాడినటువంటి నాయకులు సీతక్క లాంటి వాళ్ళు మరి ఈరోజు పరిస్థితి ఏంది? ప్రజలకి చెరల వచ్చి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు, ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. మా రహదారి సంగతి ఏంది, మీరు ఇష్టం వచ్చినట్టు తీసుకుపోతారు, ప్రజలు ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ సమాధానం చెప్పాలి వచ్చి. మీ ప్రజాపాలనలో ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదా, లేకపోతే మీరు యాక్టింగ్ చేస్తూ ఉన్నారా దాన్ని కూడా, లేకపోతే వనరులు సమకూర్చుకునేటువంటి విజ్ఞానం మీకు లేదా? ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారిని అనేక మాటలు మాట్లాడారు. మన కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది 2.5 లక్షల కోట్ల రూపాయలని చెప్పేసి. తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాల అప్పు ఆర్బీఐ ఇచ్చింది క్లారిటీగా. మరి మీరేమో 7 లక్షల కోట్లు అప్పు చేసిరని చెప్పేసి లేనిపోని మాటలు చేసి ప్రజల్ని నమ్మించి మోసగించి, అరే ఎంత సరదాగా నవ్వుకుంటే ఎట్లా చెప్తా ఉన్నారంటే, అరే సిగ్గు కూడా అనిపించట్లేదు ఈ నాయకులకి. ఎందుకంటే 6 గ్యారెంటీలు అమలు చేసిరంటే ఒక నాయకుడు చెప్తా ఉన్నారా నవ్వి చక్కగా, 1, 2 మిస్ అయ్యి ఇంకా ఉన్నాయి, అది ఒకటే అనుకుంటా నాకు తెలిసి. ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్నీ చేసేసిన, అంటే ఆ స్థాయి నాయకులు అబద్ధాలు చెప్పడానికి ఇంకా అధికారంలోకి రాకముందు ప్రజల్ని మభ్యపెట్టి అధికారం కోసం చేసినామంటే దానికి ఏదో సరే అనుకుందాం మనం. కానీ వచ్చిన తర్వాత మరి మీ అనుభవం ఏమైంది? 34 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నారు. మరి మీ అనుభవం ఉన్నటువంటి నాయకులు ఎడిపోయారు. ఇలా పాదయాత్ర చేస్తారు, పాదయాత్రలు కాదు. నేనేమంటా ఉన్నంటే భద్రాద్రి రాముని మీద ఒట్టేసి చెప్తున్నా అని చెప్పేసి మాట్లాడినటువంటి నీ చిలక పలుకులు ఏమైనాయి? ఇవాళ ఇక్కడికి వచ్చి భద్రాద్రి రాముని దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద యాత్ర చేసి నువ్వు వచ్చి క్షమాపణ కోరమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ నాయకుల్ని. మేము చేయలేకపోతా ఉన్నాం, మాకు చేతగాట్లేదు అని చెప్పేసి భద్రాద్రి రాముని దగ్గరికి వచ్చి క్షమాపణ కోరండి.
కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క నిజ స్వరూపం ఇలా బయటపడతా ఉంది. ఎందుకంటే ఎడ్యుకేషన్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి గురుకులాలు ఏవైతే ఉన్నాయో ఈ వెనుకబడిన వర్గాలు చైతన్యం అయితే మమ్మల్ని ప్రశ్నిస్తారని చెప్పేసి మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి గురుకులాలను అయితే నిర్వీర్యం చేసి పడేసి విద్యా వ్యవస్థని నాశనం చేసి పడేసి ప్రతి గురుకుల పాఠశాల ఫుడ్ పాయిజన్, ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజన్. అది ఏదో ఒక దగ్గర అయితే దాన్ని మనం సరే ఏదో పొరపాటు జరిగింది అనొచ్చు, ఎక్కడ చూసినా కానీ అదే పరిస్థితి. ఆ రోజు వెనకబడిన వర్గాల పిల్లలందరూ కూడా చదువుకోవాలి, విద్యావంతులు కావాలి, విజ్ఞానవంతులు అవ్వాలి, వీళ్ళంతా కూడా వాళ్ళకి అవకాశాలు రాలేదు. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పేసి అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకొని గొప్ప వాళ్ళు అవుతారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గురుకులాల్లో చదివినటువంటి పిల్లలు కిల్లి మాంజాలో లాంటి పర్వతారోహణ చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో జరిగింది. ఒక గుండాల నుండి ఒక అమ్మాయి పోయి ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి కిల్లి మాంజాలో పర్వతాన్ని కూడా అధిరోహించినటువంటి చరిత్ర. అట్లాగే ఓవర్సీస్ స్కాలర్షిప్ల ద్వారా ఇలా అనేక మంది పిల్లలు ఇతర దేశాల్లో చదువుకుంటారు. వాళ్ళకి వాళ్ళ ఆ స్కాలర్షిప్ బిల్లులు ఇయ్యక వాళ్ళు కూడా మా చదువులు మధ్యలో ఆగిపోతాయని చెప్పేసి గందరగోళ పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అంటే ఇవన్నిటికీ మరి ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. ఎందుకంటే అభివృద్ధి పేరుతో నేను ముందుకు పోయినా అని చెప్పేటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రజలకు ఏం సమాధానం చెప్తావు? నువ్వు తీసుకొచ్చింది ఏందయ్యా అంటే మేము ఏదైతే తీసుకొచ్చినటువంటి పనులు ఉన్నాయో 38 కోట్ల రూపాయలు పెట్టి 38,000 కోట్ల రూపాయలు పెట్టి కరకట్ట తీసుకొస్తే ఆ కరకట్ట అట్లనే పోయింది, మొదట్లోనే పోయింది అది. అట్లాగే సెంట్రల్ లైటింగ్ కోసం అని చెప్పేసి మనం తీసుకొస్తే మేము తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, మేము శంకుస్థాపన చేసినటువంటి స్టోన్స్ ఏదైతే ఉన్నాయో దానికి స్టిక్కర్లు అంటియడమా లేదా బరకాలు కప్పడమా, పక్కన ఇంకో స్టోన్ పెట్టుకోవడం, ఇదే అభివృద్ధి వీళ్ళు చేసింది. ఇక ఈ కరకట్ట పరిస్థితి మనం చూసినాం. భద్రాచలానికి ఈ కరకట్ట డెవలప్ చేయడానికి మరి ఆ రోజు వాస్తవంగా కొంత డిలే ఎందుకు అయింది కూడా మీకు క్లారిటీ కావాలి మీకు అందరు కూడా. ఈఎన్సీలతోని ఐఏఎస్ ఆఫీసర్లతోని ఒక ఉన్నతమైనటువంటి కమిటీ నేషన్. ఎందుకంటే శాశ్వత పరిష్కారం కావాలి. ఏదో మాట చెప్పేసి ఉత్తనే ఏదో 2 రోజులు టైంపాస్ కాదు, శాశ్వతమైనటువంటి నిర్మాణం జరగాలి దానికి. భద్రాచలం ఇప్పటికే ఏమైందంటే కొద్ది బైఫర్కేషన్ దాంట్లో మూలకు నెట్టేసినట్టు అయింది. దానికి ఒక అద్భుతమైనటువంటి డిజైన్ చేయాలి అనేటువంటి ఆలోచనతో కేసీఆర్ గారు కమిటీ వేసి ఆ కమిటీ కొన్ని ప్రాజెక్టులు కూడా వాళ్ళు విజిట్ చేసి వచ్చారు. మీరు వాస్తవంగా మీరు డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఆ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళని ఈరోజు మీరు ఎంక్వైరీ కూడా చేయొచ్చు. వాళ్ళు ఎక్కడెక్కడికి పోయి ఏందనేది కూడా మీరు వాళ్ళ ఆర్టీఐ కూడా ఉంది, మీరు తెలుసుకోవచ్చు. మీరు కొన్ని ప్రాంతాలకు పోయి అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులను ఎట్లా చేసిరని చెప్పేసి కొన్ని ప్రాంతాలకు తిరిగి కూడా వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత మనం ప్రత్యేకంగా డిజైన్ చేసుకొని భద్రాచలానికి మనం పరిష్కారం చూపించాలనేటువంటి ఆలోచనతో అడావుడికి ఏదో చేసేసి బాధ ఉంది కదా అని చెప్పేసి ఆ బాధను ఓట్ల కోసమే మనం మలుచుకోవాలి అని అనుకుంటే వేరే పరిస్థితి ఉండేది మేము. కానీ అట్లా కాదు అని చెప్పి చేసాం. కానీ తెచ్చినటువంటి దాన్ని అట్లనే మూలకు పడేసారు. ఉన్న దాన్ని రిపేర్ చేసుకునే పరిస్థితి లేదు. కాలయాపన చేస్తూ టైంపాస్ చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ఇంకా మోసం చేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు కాలయాపన చేస్తూ ప్రతి అంశం మీద అట్లనే చేసింది. నోటీసులు ఇస్తూ మా నాయకత్వాన్ని ఏదో భయపెట్టాలని నోటీసులు ఇస్తూ మరి ఏదన్నా కుంగిపోతే మరి మన భద్రాచలం బ్రిడ్జి కూడా కుంగిపోయింది. ఫస్ట్ కట్టేటప్పుడు పిల్లర్ కూలిపోయింది, అందరికీ తెలుసు. మరి ఎవరి మీద ఎంక్వైరీ చేసింది? దాని నిర్మాణం చేపట్టిరు తప్ప ఇమీడియట్గా చేసి జరిగినటువంటి పనులు రెక్టిఫై చేసుకున్నారు. ఆ కంపెనీ మీద ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు ఏదో జరిగింది. కానీ దానికోసం కాలయాపన చేస్తూ కాళేశ్వరం పేరుతోని నోటీసులు ఇస్తూ లేకపోతే ఫోన్ ట్యాపింగ్ల పేరుతోని ఇట్లా రకరకాలుగా కాలయాపన చేస్తూ 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇటుక కూడా ఎక్కడ కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం. భవిష్యత్తులో చేస్తారనేటువంటి అవకాశం కూడా లేదు. ఇక లాస్ట్ కోతారికి ఎన్నికలలో లాభం పొందాలని చెప్పేసి ఎవరికి తెలియలేదు, వీళ్ళకే తెలివి ఉన్నట్టుగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నది, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. 50% రిజర్వేషన్ పెరగడానికి వీలు లేదు అని చెప్పేసి రిజర్వేషన్ ఉంది ఆల్రెడీ, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. దాన్ని కాదని నేనేదో సాధిస్తా అని చెప్పేసి నా అడావుడి ఆగమేఘాల మీద చేసి దాని మీద ఏదో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మేము ఏదో బీసీల కోసం ఏదో చేసిన అసలు మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ. 50 ఏళ్ళు పాలన చేసి వెనుకబడిన వర్గాల్ని
ఎస్సీ ఎస్టీ బీసీని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ కొత్త కథ, ఏదో కొత్త కథ అన్నట్టు, మళ్ళీ అది మర్చిపోయారు అనుకోని కొత్త కథ. మళ్ళీ మేము చేస్తాం, ఏదో ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి లాస్ట్కి పోయిన తర్వాత ఏమన్నాడు, మళ్ళీ కొండను తవ్వి ఎలకను పట్టినట్టుగానే మళ్ళీ కథ మొదటికి వచ్చింది. మేమేం చేయలేదు, లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ బీజేపీ చేస్తేనే, లేకపోతే రాష్ట్రపతి ఆర్డర్ అయిపోతే మేమేం చేస్తాం, పార్టీ పరంగా మేము నిర్ణయం తీసుకున్నాం. పార్టీ పరంగా నువ్వు చేస్తామన్న సంగతి మాకు తెలుసు, నీ కథ అంతా మొదటి కొత్తదన్న సంగతి మాకు తెలుసు. లోకల్ బాడీ ఎన్నికలల్లా ఏ ఊర్లోకి పోయినా ఏ కులం కానీ లేకపోతే ఏ ఇంటి పేరులో కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళకి సీట్లు ఇస్తాం. నువ్వు ఇచ్చేది ఏంటి, నేను ఇచ్చేది దానికి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సీట్లు అబోవ్ 40% ఇచ్చినాం మేము, గత ఎన్నికలలో ఇచ్చినాం. ఏది నీ నిజాయితీ ఏది? చేయలేకపోతే మళ్ళీ ఇప్పుడు వచ్చి కొత్త మళ్ళీ పాట పాడుతూ ఎన్నికలలో లబ్ధి పొందాలని చెప్పి చూస్తాను. నేను ప్రజల్లో ఒకటే కోరుతా ఉన్నాను. ఆల్రెడీ ఆయన ఒకటే చెప్పారు, ఎన్నికల ముందు ఏం చెప్పారంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ప్రజలు మాతోనే మోసపోవాలి, అబద్ధాలు చెప్తేనే నమ్ముతా ఉన్నారు కాబట్టి మేము అబద్ధాలు చెప్పి మోసగిస్తామని చెప్పిండు. ఆ మాట నిజం చేసిండు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.